వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలోని 9వ, 10వ వార్డులలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి పళ్ళు పోసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్పర్సన్ వల్లాపురం వెంకటబాబు, డివిజన్ చైర్పర్సన్ గోనెల పద్మావతి, అనపర్తి పద్మావతి, గోవిందమ్మ, కె నాగమణి, ఆర్ రత్నకుమారి, బి ప్రియాంక, అంగన్వాడీ టీచర్స్ ఎస్ సీతామహాలక్ష్మి, ఎం వెంకటరమణ, కె శ్రీదేవి, హెల్పర్స్ కె హైమావతి, కె నాగలక్ష్మి, ఎండి సాన్వి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని చూసి తిలకించారు. మన అంగన్వాడీ సెంటర్లో ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మా అంగన్వాడీ టీచర్స్కి మరియు ఆయాలకు కూడా మరొకసారి గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేమందరం కూడా స్థానికులం. నేను రీజనల్ చైర్మన్గా అంటే 8 జిల్లాలకు చైర్మన్గా ఉంటున్నాను. పద్మావతి గారు ఈ రోజున డివిజన్ చైర్మన్ అంటే 7 మండలాలకు మన నందిగామ డివిజన్ మొత్తానికి ఉన్నారు. అనపర్తి పద్మ గారు కాన్స్టిట్యూషన్ మన నియోజకవర్గానికి చైర్పర్సన్గా ఉన్నారు. అదేవిధంగా మేడం గారిని కూడా వివిధ వాతావరణ నియోజకవర్గ స్థాయిలో ఉన్నారు. నేను వృత్తిరీత్యా గౌరవరం జిసి జ్యోతిర్మయ విద్యానికేతన్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ని VVB9 న్యూస్ ఛానల్ అధినేతను. మా ఛానల్ అది ఓన్ ఛానల్ VVB9. మనకు కూడా అప్పుడు కార్యక్రమం పెట్టినప్పుడు కూడా మా ఛానల్లో మీరు లైవ్ ఇచ్చాం. సో అదే సన్ఫ్లవర్ రోహిత్ కూర్చో రిపోర్టర్గా పనిచేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను DPPగా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాకి నేను ధర్మ ప్రచారంగా పనిచేస్తున్నాం. అదేంటంటే మనకు ఆఫీస్ కూడా ఇక్కడ మన ఉప్పు కళావేదిక ముందు మా ఆఫీస్ ఉంటుంది. తిరుపతి సేవకు కానివ్వండి, లేదా SC/ST ఏరియాలో ముత్యాల, అన్నవరం, తక్కెలపాడు, ఇటు కొనగింజలో కూడా 10 లక్షల రూపాయలు పెట్టేసి మేము దేవాలయాలు నిర్మాణం చేస్తున్నాం. ఇవంతా కూడా స్వామి వెరీ గుడ్. తినేసండి. మాట్లాడకూడదు. మన అంగన్వాడీ సెంటర్లో ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మా అంగన్వాడీ టీచర్స్కి మరియు ఆయాలకు కూడా మరొకసారి గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేమందరం కూడా స్థానికులం. నేను రీజనల్ చైర్మన్గా అంటే 8 జిల్లాలకు చైర్మన్గా ఉంటున్నాను. పద్మావతి గారు ఈ రోజున డివిజన్ చైర్మన్ అంటే 7 మండలాలకు మన నందిగామ డివిజన్ మొత్తానికి ఉన్నారు. అనపర్తి పద్మ గారు కాన్స్టిట్యూషన్ మన నియోజకవర్గానికి చైర్పర్సన్గా ఉన్నారు. అదేవిధంగా మేడం గారిని కూడా వివిధ వాతావరణ నియోజకవర్గ స్థాయిలో ఉన్నారు. నేను వృత్తిరీత్యా గౌరవరం జిసి జ్యోతిర్మయ విద్యానికేతన్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ని VVB9 న్యూస్ ఛానల్ అధినేతను. మా ఛానల్ అది ఓన్ ఛానల్ VVB9. మనకు కూడా అప్పుడు కార్యక్రమం పెట్టినప్పుడు కూడా మా ఛానల్లో మీరు లైవ్ ఇచ్చాం. సో అదే సన్ఫ్లవర్ రోహిత్ కూర్చో రిపోర్టర్గా పనిచేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను DPPగా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాకి నేను ధర్మ ప్రచారంగా పనిచేస్తున్నాం. అదేంటంటే మనకు ఆఫీస్ కూడా ఇక్కడ మన ఉప్పు కళావేదిక ముందు మా ఆఫీస్ ఉంటుంది. తిరుపతి సేవకు కానివ్వండి, లేదా SC/ST ఏరియాలో ముత్యాల, అన్నవరం, తక్కెలపాడు, ఇటు కొనగింజలో కూడా 10 లక్షల రూపాయలు పెట్టేసి మేము దేవాలయాలు నిర్మాణం చేస్తున్నాం. ఇవంతా కూడా స్వామి పద్మావతి గారికి, గారికి, అలాగే గారికి కూడా వచ్చిన మహిళలందరికీ, చిన్నారులకు నా హృదయ కూడా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి భోగి పండుగ వేడుక, అది ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? భోగి పండుగ వేడుక చిన్నపిల్లలకి
11 సంవత్సరాల్లో పిల్లలకు పోస్తారు. ఎందుకు పోస్తారు? ఎందుకు అంటే ఇక్కడ ఉన్నవన్నీ పూలు, పళ్ళు, అక్షంతలు, మరి ఏదైనా కావచ్చు, అన్నీ కలిపి ఒక దాంట్లో శుభప్రదం అని చెప్పి అన్నీ కలుపుతారు. ఆ పసిబిడ్డలకి బ్రహ్మరంధ్రము అని ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉంటుంది తలలో. ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందంట. ఎప్పుడు 30 తర్వాత అలా ఓపెన్ అవుతుందంట. సంక్రాంతికి ముందు భోగి పండుగ వేడుక చేస్తారు. అయితే మనమేంటంటే విద్యాబుద్ధులు అన్నీ బాగుండాలని, విష్ణుమూర్తి ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి పిల్లలకి భోగి పండు అనేది పోయటం మనకి సంప్రదాయంలో ఒక భాగం. అది ఏదైనా పిల్లలకు దోషాలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయంట. ఆరోగ్యం పరంగా కానీ ఉద్యోగం చాలా చక్కగా వెళ్ళిపోతాయంట. ఆ భోగి పండు పోయించినప్పుడు మనం ఈ వేడుకని 11 సంవత్సరాల పిల్లలకి సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తుంది. కానీ ఈ రోజుల్లో కూడా ఆ సంప్రదాయాన్ని పెట్టకుండా మనం ముందుకు వస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళందరూ మనకు సహకరిస్తూ అదే మన హక్కుల సంఘం వాళ్ళు మనకు ఇక్కడ ఎవరైతే టీం ఉన్నారో ఈ పెద్దవాళ్ళంతా కూడా మనకి సహకరించి మా చిన్నారులకు పోయడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నాకు ఒక నెంబర్ మేడం, నాకు ఒక నెంబర్ మేడం. పోయిన వాళ్ళే పోసుకుంటాం. మేడం టీచర్స్ కూడా పోయింది, స్టాఫ్ కూడా అందరూ మొత్తం అందరికి వచ్చేదాకా పోసిన వాళ్ళే కాకుండా పోయింది అందరికి ప్రశాంతంగా కలుగుతుంది. నువ్వు కూర్చోవే, నువ్వు కూర్చో. పూలు తర్వాత దొరుకుతుందిలే. కూర్చో, కూర్చోండి. కూర్చో 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 పల్లె పోయింది వీడియో తీసి మేమందరం కలిసి మీకు మంచి ఆశీస్సులు అందిస్తున్నారు. ఎందుకంటే మేడం కానీ మాకు కానీ మీరు కోఆపరేట్ చేశారు. Yeah.
తీసుకున్నాం. మేడం మీరు కూడా రాబోయారా? అమ్మ, వీడియో కూడా షూట్ చేయండి. అర్జున్ అర్జున్ జూమ్ చేసి తీసామా ఒకటి గ్రూప్ ఫోటో వరకు పిల్లలతో కూడా తీయండి. కూడా మంచి మనసుతో మనం ఆదరిస్తున్నందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనం జరుపుకుంటున్నామండి. మరి ఈ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని మరి ఆ చిన్నారులకు ఇప్పుడే మనం పసుపు పోస్తున్నాం, బొట్టు పెట్టాం, గంధం పెట్టాం. ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే డివిజన్ చైర్మన్ గారు గోనెల పద్మావతి గారు మాట్లాడాలి. మేము ఎత్తులు చెప్పుకునేది ఏం లేదమ్మా. సంస్థ తరఫున మాత్రం ఏదైనా ప్రోగ్రాం చేయాలంటే మాత్రం 10 మందిని కలిసి చేస్తాం. చక్కగా ఇంతమంది పిల్లల మధ్యలో ఈ సంబరాలు, సంక్రాంతి సంబరాలు, అందులో ముందుగా భోగి అంటారు కదా, సోమవారం నాడు భోగి. కాబట్టి మనం అందరం కూడా మీ అందరితో ఈ భోగి పళ్ళు ప్రోగ్రాం చేసుకోవడం అందరం కూడా దేవుడు రోహిత్ కూర్చో, మీరు ఇలాగే చక్కగా మంచి కూర్చో. కోరుకుంటూ భోగి పళ్ళు కార్యక్రమం రోహిత్ రోహిత్ ఆంటీ వాళ్ళని కూర్చోబెట్టండి. కూర్చోపో, కూర్చో, ఇతర వాళ్ళ హక్కులు కూడా మనం ఎక్కడ కూడా హరింపజేయకుండా వాళ్ళ కూర్చోపో. కాపాడనేది మనకి గ్లోబల్ హ్యూమన్ రైట్స్ గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తుంది. మనం కూడా మేడం అని కూర్చోబెట్టండి. సాయిబాబా దగ్గర 120 మందికి అన్నార్థులకి, అభాగ్యులకి కూడా దుప్పట్లు పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న కూడా అంటే ఈ సంస్థలో కూర్చోపో రోహిత్. మీరందరూ కూడా పుట్టినరోజు కానీ పెళ్లి రోజులు కానీ కూడా ఆ కార్యక్రమంలో ఎక్కడైతే మనకి ఆశ్రమ్స్ ఉంటారో, ఎక్కడైతే పేదలు ఉంటారో ఒకవేళ దీంట్లో కూడా మనకి ఎంప్లాయీస్ యూనియన్ ఉంటుందండి. ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తారు కూడా దీంట్లో ఒక్కొక్క మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిలో 17 పోస్టులు ఉండి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని ఏదైనా మన పక్కన ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం చేసే సహాయం ఏంటంటే, మీకు కనుక ఏదైనా చేసి లేదా వాళ్ళకి పోలీస్ స్టేషన్ మీద కేసు పెట్టకపోవడం లేదా రాజకీయంగా కనుక ఏదైనా ఉన్నప్పుడు అది మా దృష్టికి తీసుకొస్తే స్థానికంగా పోలీస్ స్టేషన్ మేము మాట్లాడతాం. ఇక్కడ కనుక ఏదైనా వాళ్ళకి అన్యాయం జరిగినట్లయితే జిల్లా స్థాయిలో ఎస్పీతో మాట్లాడి వాళ్ళకి మనం ఇలాంటివన్నీ కూడా అంటే పొలాలు తాగాలి కానీ లేకపోతే కుటుంబ తాగాలి కానీ ఇలాంటి కూడా కౌన్సిలింగ్ కూడా మన దగ్గర అంటే భార్యాభర్త కౌన్సిలింగ్ కూడా పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే మన పక్కన ఉన్న వాడికి ఏదో ఒక చిరు సహాయం చేయాలనేది ఈ మానవ హక్కుల సంస్థ. కాబట్టి మరి ఎవరైనా సరే మీ ప్రాంతంలో మనకి అంగన్వాడీ డిపార్ట్మెంట్ మనకి A to Z అంటే మనం ఉన్న ప్రాంతం అంతా కూడా మీకు పరిచయం ఉంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలు కనుక ఏమైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకుంటే వాటిని ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ ద్వారా కానీ మనకు కూడా ప్రతి మండలానికి ఒక లాయర్ ఉంటారండి, కాన్స్టిట్యున్సీ ఒక లాయర్ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఆ పేదవాడికి మనం ఈ అడ్వకేట్స్ అందరూ కూడా పబ్లిక్ వాళ్ళు కూడా చిన్న చిన్న సాయం చేస్తూ కొంత ఫీజు కూడా తగ్గించేసి మన పక్కన ఉన్న వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు హక్కుల కోసం మనం పోరాటం కోసం ఈ సంస్థ ఉంది. ఈ సంస్థ చిరునగర్లో ఉప్పు కళావేదిక ముందు ఉంటుందండి. ఏదైనా సరే ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల్లో కూడా మీ అందరూ మరొకసారి మీకు ఏదైనా కావాలన్నా కూడా మేము ఏర్పాటు చేయడానికి ఇప్పుడు మాకు ఈ అవకాశాలు ఇచ్చినట్టు అంగన్వాడీ సిబ్బంది అందరికీ కూడా హ్యూమన్ రైట్స్ ధన్యవాదాలు.